జిల్లాలోని పర్యాటక తీర ప్రాంతమైన పాకల్ బీచ్ కు ఆర్టీసీ ప్రకాశం రీజియన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన పాకల బీచ్ బస్సును ఒంగోలు డిపో మేనేజర్ ఘటమనేని శ్రీనివాసరావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒంగోలు, పొదిలి, మార్కాపురం ప్రాంతాల నుంచి పాకల బీచ్ కు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి గంటకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. యాంత్రిక జీవితంలో అనేక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తీర ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఓపెన్ సార్. అందరికీ నమస్కారం. మన ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి మరి పాకాల బీచ్కి ప్రత్యేకమైనటువంటి బస్సులు ప్రతి ఆదివారం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనకు ఇటీవల కాలంలో యాంత్రిక జీవితంతో విసిగిపోయినటువంటి ప్రజలకు సండే వస్తూనే వారి కుటుంబ సభ్యులు పిల్లలతో వెళ్ళి హాయిగా విహరించాలని, సముద్ర తీరంలో ప్రకృతితో మమేకం అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చిన్న వృత్తులు చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో మమేకమై ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసేటువంటి రోజు సండే. కాబట్టి ఎవ్రీ సండే మనకు పాకాల బీచ్కి మన ఒంగోలు నగరం నుంచి ప్రతి గంటకు బస్సు వేయడం అనేటువంటిది చాలా మరి ప్రజలంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని మీడియా ద్వారా వారందరికీ కూడా ప్రతి గంటకు రాత్రి 8 గంటల వరకు ఈ సర్వీసెస్ నడుపుతుండడం మరి ఆర్టీసీ వాళ్ళు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో మనకు పర్యాటక రంగానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి వారందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కనిగిరి, పొదిలి, తర్వాత మార్కాపూర్ లాంటి చోట్ల కూడా ప్రతి సండే ఈ ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులతో నేరుగా బస్సులో మరి ఆ తీర ప్రాంతానికి చేరుకొని అక్కడ ఎంజాయ్ చేసి సాయంకాలం మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ వారు నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.